నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. భజన బృందాల నామ సంకీర్తనతో మైమరిచిన మాడువీధులు. సప్తగిరిలో కుమారధార తీర్థ ముక్కోటి. పుణ్యస్నానాలతో పునీతులైన భక్తకోటి. ఇకపై ఆల్ ఇండియా రేడియోలో శ్రీవారి సుప్రభాతం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో ఆదేశం. శ్రీవారి పాద స్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. కళ్యాణ వెంకటేశ్వరుడు కొలువైన శ్రీనివాస మంగాపురం. ప్రత్యేక కథనం. తిరుమలలో శ్రీవారి పున్నమి గరుడ సేవ ఘనంగా జరిగింది. ప్రతి నెల స్వామివారి పున్నమి గరుడ సేవను మరింత వినూత్నంగా నిర్వహించాలనే సంకల్పంతో ఉన్న టీటీడీ ఈసారి భజన బృందాలతో గరుడ సేవను ఆద్యంతం భక్తిరసభరితంగా జరిపింది. కిందటి నెల వేదఘోషతో పులకించిన సప్తగిరులు ఈసారి హరినామ సంకీర్తనతో తరించాయి. శ్రీనివాస గోవింద అంటూ సప్తగిరులు ప్రతిధ్వనించాయి. హరినామమే కడు ఆనందకరము అంటూ భక్తజనం గొంతెత్తారు. మరగవో మరగవో మనసా అని అన్నమయ్య అన్నట్టు హరినామాన్ని ప్రతి మనసు మరిగింది. స్వామి సంకీర్తనలతో మురిసింది. తిరుమలలో సోమవారం రాత్రి జరిగిన పున్నమి గరుడ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. 100 భజన బృందాలకు చెందిన 2000 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. భజన బృందాల ద్వారా గ్రామీణ స్థాయిలో ధర్మ ప్రచారం నిర్వహించాలనే టీటీడీ సంకల్పంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు 2000 మంది కళాకారులు ఈ గరుడ సేవలో పాల్గొన్నారు. ఇక టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు 2016 దుర్ముఖనామ సంవత్సర పంచాంగాన్ని, అలాగే అన్నమయ్య సుమధుర గానం పాటల సీడీని ఆవిష్కరించారు. హరినామ సంకీర్తనతో భజన బృందాలు ముందుకు సాగగా మాడ వీధులలో భక్తజనం వారితో శృతి కలిపారు. స్వామివారిని కీర్తిస్తున్న భజన బృందాలతో భక్తులందరూ కలిసి సాగారు. భజన బృందాలతో ఈవో డాక్టర్ సాంబశివరావు మమేకమయ్యారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు పౌర్ణమి సందర్భంగా 4 మాడ వీధుల్లో మనందరికీ దైవం, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి మాడా వీధుల్లో ఈ వెన్నెలలో విచ్చేసినటువంటి భక్త కోటికి కనువిందు చేస్తున్నటువంటి ఈనాడు విచ్చేసినటువంటి భక్తులకి, వారి కుటుంబాలకి, ఎస్సీబీసీ ఛానల్, మా ఛానల్ ముందు చూస్తున్నటువంటి భక్త కోటి బృందానికి, ప్రపంచంలో ఈ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా పేరు పేరున తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సర్వదా మీకు, మీ కుటుంబాలకి తోడుగా ఉండాలని, మీ కుటుంబాలకు ఒక మంచి వెలుగును ప్రసాదించాలని భక్తకోటి తరఫున వెంకటేశ్వర స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కింద 4000కు పైగా భజన మండళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మ ప్రచారాన్ని మారుమూల ప్రాంతాలకి, ఏజెన్సీ ఏరియాలకి, మత్స్యకార గ్రామాలకు కూడా వెళ్ళాలి అంటే, ముఖ్యంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి అంటే భజన మండళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల మనం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 100కు పైగా భజన మండలిని తిరుమల తీసుకొచ్చి వారందరికీ కూడా స్వామివారి దర్శనం కలిగే విధంగా చేసి, వారి సామర్థ్యాన్ని పరీక్షించి వారికి ఇంకా ఏ విధంగా మనం సహకారం ఇస్తే వారు బలోపేతం అవుతారని చెప్పేసి ఆలోచించడం జరిగింది. ఈ స్వామివారి సన్నిధులు చేయాలని మేము ఈ బ్యాచ్లు తీసుకుని వస్తున్నాం. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలతో నేర్పిస్తున్నాను ఈ కోలాటాన్ని. ఫ్రీగా ఈ కోలాటం నేర్పించి స్కూల్ పిల్లల ద్వారాగా మేము ఈ ఒక సంస్థని, సాంప్రదాయాన్ని తెలియపరచాలని హరే శ్రీనివాస్ కోలాట బృందం తరఫున ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఇక్కడ ఏడో మాకు చాలా హ్యాపీగా ఉంది. మాది రామాంజనేయ కోలాట బృందం. మేము తిమ్మాపురం నుంచి వచ్చాము, నల్గొండ డిస్ట్రిక్ట్.
మా సార్ చాలా బాగా నేర్పించిండు. ఇక్కడ వేస్తున్న అవకాశం మేము వస్తుందని మేము అనుకోలేదు. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమతి. మాది కొనుపరాజపర్వ, విజయవాడ దగ్గర ఉన్న కొనుపరాజపర్వ. మేము ఇంతవరకు ఎప్పుడు ఇలా రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం. మేము తాళం భజన చేసామండి. ఇలా స్వామివారి చెంత గరుడ సేవలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మేము స్వామివారి ఆశీస్సులతో అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నామండి. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోనూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి పున్నమికి శ్రీనివాస మంగాపురంలో కూడా గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ఇష్టమైన గరుడ వాహనంపై అధిరోహింపజేశారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉండగా ఆలయ మాడవీధులలో స్వామివారి గరుడ సేవ ఘనంగా సాగింది. తిరుమలలో కుమారధార తీర్థం ముక్కోటి ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా తిరుమలలోని కుమారధార తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తులు కాలినడకన ఈ తీర్థానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తీర్థం వద్ద భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా రేడియోలో శ్రీవారి సుప్రభాతాన్ని ప్రసారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ అధికారులను ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో ఈవో టీటీడీలోని సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల టీటీడీ పరిధిలోకి చేరిన ఒంటిమిట్ట, ఉపమాక, అనంతవరం, చంద్రగిరిలోని ఆలయాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఉన్న ఉద్యోగుల లడ్డూ ప్రసాద వితరణ కేంద్రాన్ని టీటీడీ పరిపాలనా భవనంలోకి మార్చాలని ఆదేశించారు. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల పాటు భక్తజనులకు ఆధ్యాత్మిక అనుభూతులను పంచిన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. నిండు పున్నమి వేళ శ్రీ గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అనంతరం తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. యజ్ఞం రుద్రాయ రుద్రాయ యజ్ఞం రుద్రాయ విరుదే విరుదే రుద్ర యజ్ఞం రుద్రాయ విరుదే. ఆ స్వామిని చూస్తే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని చూసిన అనుభూతి. నిలువెత్తు శ్రీవారి విగ్రహం మనల్ని కనురెప్ప వేయనేయదు. ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ వెంకటేశ్వరుని దర్శనం ఓ అద్భుత ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఇటువంటి అనుభూతిని అందించే ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. తన ఇష్టసఖి అలమేలు మంగ పేరు కూడా కలుపుకొని శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం విశేషాలను తెలియజేసే కథనాన్ని వీక్షించండి. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రతిబింబం, భక్తుల మదినిండా శ్రీవారి దివ్య రూపం. అవును, శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడి ప్రతిబింబమే. ఆ స్వామిని దర్శించుకున్న భక్తుల మదినిండా స్వామివారి దివ్య రూపం నిలిచిపోతుంది. తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో నిలవైన శ్రీనివాస మంగాపురంలో శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తిరుమల స్వామివారి తరహాలోని అన్ని సేవలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుపతికి పశ్చిమాన సువర్ణముఖి నదీ తీరంలో నిలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గుడి గోపురాలతో, అర్చనలు, పూజలతో భక్తజన భాగ్యంగా వెలుగొందుతోంది. సిద్ధకూటంలో 6 నెలలు నివసించిన శ్రీనివాసుడు భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించిన భక్తజన బాంధవుడు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువుదీరిన శ్రీనివాస మంగాపురాన్ని ఒకనాడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. కలియుగం ఆరంభంలో శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణ వనంలో పరిణయమాడిన శ్రీనివాసుడు తొండవాడ సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు అప్పట్లో సిద్ధకూటమనే పేరుతో వ్యవహారంలో ఉన్న ఇప్పటి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఆవాసం ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. సిద్ధకూటంలో 6 నెలలు నివసించిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళుతూ తన భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించినట్టు ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో తనను దర్శించుకోలేని తన భక్తులకు శ్రీనివాస మంగాపురంలో
అర్చావతార రూపంలో దర్శనమిస్తానని శ్రీ పద్మావతీదేవితో వివాహమైన వెంటనే ఇక్కడికి రావడం వల్ల ఎవరికైనా వివాహానికి ఆటంకం ఏర్పడితే తనను దర్శించుకున్న వారికి వివాహం జరుగుతుందని అనుగ్రహించారు. కళ్యాణ కంకణాలతో వివాహయోగం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యానుగ్రహం. 15వ శతాబ్దంలో తాళపాక కవులకు అగ్రహారంగా శ్రీనివాస మంగాపురం, శిథిల దేవాలయాన్ని పునరుద్ధరించిన చిన తిరుమలయ్య. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుడు అనుగ్రహించినట్టుగా పెళ్లి కానివారు ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కళ్యాణోత్సవ కంకణాలను ధరించి తమ కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు. అందుకే స్వామివారికి కూడా ఇక్కడ నిత్య కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న శ్రీనివాసపురం 15వ శతాబ్దంలో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై కొత్త జిగిషేలను నింపుకుంది. శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన శ్రీ చిన తిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన తిరుమలయ్య నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఊరేగింపులను నిర్వహించినట్టు 1540 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. లో టీటీడీ పరమైన శ్రీనివాస మంగాపురం. 1967వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి వచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైఖానస ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారికి నిర్వహించిన విధంగానే ఇక్కడ నిత్య సేవలను, వారపు సేవలను నిర్వహించడంతో పాటు మాసోత్సవాలను, వార్షికోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రాన్ని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులందరూ దర్శించాలని కోరుకుందాం. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మహా మహోత్సవంతో పునీతమైంది. శ్రీ ఆదికుంభేశ్వర స్వామివారి ఆలయంతో పాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదికుంభేశ్వర స్వామి, వినాయక స్వామి, పార్వతీ పరమేశ్వరులు నందివాహనంపై, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంపై కొలువు తీరి కుంభకోణం పురవీధులలో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. స్వామివార్లకు భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఆదికుంభేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ-సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 23వ తేదీ మంగళవారం 8,572 టికెట్లు, ఫిబ్రవరి 24వ తేదీ బుధవారం 12,835, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం 6,099, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం 7,896, ఫిబ్రవరి 27వ తేదీ శనివారం 2,499, ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం 9,074,
ఫిబ్రవరి 29వ తేదీ సోమవారం 17,146, మార్చి 1వ తేదీ మంగళవారం 15,080 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీకాళహస్తిలో త్రిశూల స్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని కనులారాగాంచిన భక్తుల మనస్సు ఉత్తుంగ తరంగమైంది. మార్చి 2వ తేదీ నుంచి స్వామివారి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మాఘ పున్నమిని పురస్కరించుకుని త్రిశూల స్నాన ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు పంచమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి ఊరేగింపుగా స్వర్ణముఖి నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ పుణ్యాహవచనం, కలశస్థాపన జరిపారు. అనంతరం భక్తుల దైవనామస్మరణ మధ్యన త్రిశూల స్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పలు కంపెనీలు సోమవారం వాహనాలను విరాళంగా అందజేశాయి. టఫే కంపెనీకి చెందిన 2 ట్రాక్టర్లు, 1 ట్రాలీని ఆ కంపెనీ చైర్మన్ శ్రీ మల్లికా శ్రీనివాసన్, అలాగే టీవీఎస్ కంపెనీకి చెందిన 3 ద్విచక్ర వాహనాలను ఆ కంపెనీ చైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్ టీటీడీ అధికారులకు అందజేశారు. గుంటూరు సంపత్ నగర్లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయంలో కోటి కుంకుమార్చన కన్నుల పండుగ జరిగింది. అమ్మవారి ఆలయ 50వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమార్చనలో సువాసినులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ శారదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తర్వాత మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమార్చన జరిపారు. అనంతపురం సోమలదొడ్డిలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేశారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలోని గోశాల ప్రాంగణంలో శ్రీ లలితాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. త్రిశూలానికి పూజలు జరిపిన తర్వాత మహిళలు సామూహికంగా లలిత సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించారు. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో మాఘమాసాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగళూరు అంబా భవానీ అమ్మవారి ఆలయంలో హోమాలు, హుబ్లీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాజధాని బెంగళూరు విద్యారణ్యపురంలో కొలువైన శ్రీ అంబా భవానీ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం అనుగ్రహిస్తోంది. ఆలయ ప్రవేశ ద్వారంపై సింహవాహినిగా అంబాభవాని అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. మహాగణపతి, శ్రీ విశ్వేశ్వర స్వామి ఉపాలయాల్లో నిత్య పూజలు అందుకుంటూ ఉండగా నవగ్రహ మండపంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏటా మాఘమాసంలో అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని వర్ణమయ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు నవగ్రహ పూజలు, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, శ్రీ దుర్గా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హుబ్లీ కుష్టనిలోని అడవిరాయ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అంజనీపుత్రునికి అభిషేకం నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం రజిత మహోత్సవాల్లో భాగంగా ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవనసుతుడికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకాలోని శ్రీ పొళలి రాజరాజేశ్వరి దేవాలయం జాతరకు ముస్తాబవుతోంది. మార్చి 14న ప్రారంభమయ్యే ఈ జాతర ఏప్రిల్ 11 వరకు జరుగుతుంది. జాతరకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 10న జాతరలో భాగంగా రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న ధ్వజావరోహణంతో జాతర ముగుస్తుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 8 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.